ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి లాగిన్ పేజ్‌నైనా హ్యాక్ చేయగలిగే ఒక టూల్‌ని అయితే క్రియేట్ చేయడం అయితే చూపిస్తా. మనం దీన్ని పైథాన్ యూజ్ చేసి అయితే చేస్తాము. అండ్ ఈ వీడియో బేసికల్లీ నేను ఒక సిరీస్ అయితే చేస్తున్నా. దాంట్లోనో ఉన్న ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్స్‌ని మేకింగ్ రిలేటెడ్‌దే. సో, ప్రాజెక్ట్ మేకింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఒక స్టూడెంట్ అయింటే బీటెక్ స్టూడెంట్ అయినా, సీఎస్ఈ స్టూడెంట్ అయినా ఎవరైనా గానీ మీరు ఈ ప్రాజెక్ట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే ఫర్దర్‌గా చేస్తాను. సో, యాజ్ ఆఫ్ నౌ నేను సైబర్ సెక్యూరిటీ నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఈ టాపిక్‌లో మనం ఏంది అంటే పాస్వర్డ్ బ్రూట్ ఫోర్స్ టూల్ అంటే ఇది సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్‌ది. అండ్ ఫర్దర్‌గా నేను క్లౌడ్ రిలేటెడ్ నెట్వర్కింగ్ అండ్ అలాంటి ప్రాజెక్ట్స్ కూడా చేసే వీడియోస్ అయితే నేను నెక్స్ట్ పెడతా అంటాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్రూట్ ఫోర్సింగ్ అంటే ఏమన్నా ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ చెప్తా. మనకు పాస్వర్డ్ ఇక్కడ తెలీదు. ఈ పాస్వర్డ్‌ని గెస్సింగ్ చేసి కంటిన్యూస్‌గా ట్రై చేయడమే బ్రూట్ ఫోర్సింగ్ అంటే. సో, కంటిన్యూస్లీ ట్రైయింగ్‌నే బ్రూట్ ఫోర్సింగ్ అనేది మనం అంటాం. సో, ఇక్కడ ఏమిటి బ్రూట్ ఫోర్స్ చేస్తున్నామంటే పాస్వర్డ్‌ని బ్రూట్ ఫోర్స్ చేస్తాం. అంటే ఇక్కడ మనం మాన్యువల్‌గా కూర్చొని ఏబిసిడి 1 2 3 అని కొట్టే పాస్వర్డ్ రాంగ్ అని వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ అడ్మిన్ 1 2 3 అని అట్లా ఒక్కొక్కటి కొట్టుకుంటూ పోతే తెల్లారుతుంది. సో, మనం ఆటోమేటెడ్గా దీన్ని చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఎంత ఆటోమేషన్ చేస్తున్నామంటే అండ్ దీనికి సపరేట్ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినంత మంచి లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ మనం చేస్తున్నాం ఇక్కడ. సో, మీకు ఈ బ్రూట్ ఫోర్సింగ్ అంటే అర్థమైందని అయితే అనుకుంటున్నా. అండ్ ఫర్దర్గా ఇప్పుడు వెళ్ళే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ పీసీలోన లేదా ల్యాప్టాప్లో గ్యారంటీగా పైథాన్ అయితే ఇన్స్టాల్ అయ్యిండాలా. ఒకవేళ పైథాన్ ఇన్స్టాల్ కాకుండా ఉంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా మీ విండోస్ ఓఎస్లో, దీంట్లో వెళ్ళి పైన పైథాన్ అని అయితే సెర్చ్ చేయండి. పైథాన్ అని సెర్చ్ చేసి ఇక్కడ నంబర్ చూస్తే లేటెస్ట్ ఏది ఉందో చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే January 24 of 2025లో ఇప్పుడు ఈ 3.13 అనేది అయితే పైథాన్ లేటెస్ట్ వర్షన్. సో, ఇట్లా ఏంలా క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇట్లా గెట్ అని కొట్టి సో అప్పుడు పైథాన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అది అయిందా లేదా అని చెక్ చేసేకి ఇట్లా ఓపెన్ చేసి పైథాన్ అని అయితే టైప్ చేసి ఎంటర్ కొట్టండి టెర్మినల్లో. టెర్మినల్ అయితే ఎక్కడ ఉంటుందో అది కూడా క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఇట్లా విండోస్ కీ కొట్టి టెర్మినల్ అని సెర్చ్ చేయండి, అదే వస్తుంది. సో, ఇట్లా కొట్టి మీకు ఇట్లా వర్షన్ చూపిస్తుంది అంటే వెల్ అండ్ గుడ్, ఇట్స్ వర్కింగ్. ఎగ్జిట్ కొట్టండి Ctrl+D. యా, సో ఇట్లా పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సినది ఏంటంటే విఎస్ కోడ్ కైండ్ ఆఫ్ అది మ్యాక్సిమం మీతో ఆల్రెడీ ఉండింటుంది. మీరు బీటెక్ స్టూడెంట్ అయినటువంటి గ్యారంటీకి మీరు వాడుతుంటారు, దీన్ని చెప్పాల్సిన పనిలే. సో, ఈ టూల్ అయితే నేను ఆల్రెడీ కోడ్ అయితే చేసి పెట్టిన సో దట్ మీకు ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు కోడ్ రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో గంట సేపు అవుతుంది. అట్లానే నేను దీన్ని జస్ట్ ఊరికే ఎక్స్ప్లెనేషన్ అంతా విడిచిపెడితే చాలా షార్ట్ అయిపోతుంది. బట్ నేను స్వీట్ స్పాట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క ఫంక్షనాలిటీని కాన్సెప్ట్ని అయితే చెప్తా. సో, ఈ కోడ్లో మీకు బేసిక్గా పైథాన్ యూస్ చేయడం ఆల్రెడీ వచ్చి ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో, ఒకవేళ పైథాన్ రాకోకుంటే చాలా ఈజీ నేర్చుకోవడానికి. మీరు వెళ్ళి ఏదో ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి నేర్చుకోండి. ఇన్ ఏ డేలో ఈ కోడ్ అంతా అర్థం చేసుకోగలిగే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని అయితే మీరు ఈజీగా పొందొచ్చు. సో, ట్రై ఇట్ అవుట్. సో, మీకు ఆల్రెడీ పైథాన్ తెలుసు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది, డిపెండెన్సీస్. సో, దీనికి మనం రిక్వెస్ట్ అయితే యూస్ చేస్తున్నాం, టు సెండ్ రిక్వెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సోప్ వాడుతున్నాం. అండ్ యూఆర్ఎల్ రిలేటెడ్ కొన్ని లైబ్రరీస్ కూడా ఇక్కడ యూస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన వీటినన్నిటిని ఇన్స్టాల్ చేయడానికి మనం PIP అయితే యూస్ చేస్తాం. సో, దానికోసం దాన్ని యూస్ చేసి మనం ఈ requirements.txt ఫైల్లో ఉన్న ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలా. సో, దాన్ని నార్మల్గా చేయాలంటే ఇక్కడ మీ VS Codeలో దీన్ని ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఈ టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. అండ్ దీన్ని చెప్పేదానికన్నా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయా. మీకు ఈ కోడ్ కావాలనుకుంటున్నట్లయితే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో అయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అండ్ ఆల్సో కింద కామెంట్లో కూడా పిన్ చేసి అయితే పెడతా. సో, ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. మీకు ఈ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ అయితే చేద్దాం. రిక్వైర్మెంట్స్ PIP లేదా PIP3 లేదా PIP ఇన్స్టాల్ కమాండ్ అయితే ఇది పెద్దగా కనిపిస్తుంది అనుకుంటున్నా. PIP ఇన్స్టాల్
-r ఇచ్చి ఆ తర్వాత requirements.txt. అండ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఒక చాలా చిన్న లాజిక్ని అయితే మిస్ అవుతాం ఎప్పుడైనా కానీ టర్మినల్ చూసేటప్పుడు. మీరు ఈ దీంట్లో ఇవన్నీ కమాండ్లు ఎగ్జిక్యూట్ చేయాలి కదా అని టర్మినల్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే రావు. ఎందుకంటే ఆబ్వియస్లీ వేరే డైరెక్టరీలో మనం ఇక్కడ ఉన్నాం. అందుగా అంటే మీరు ఈ డైరెక్టరీ లేకపోవాలంటే ఇది ఎక్కడ ఉందో ఫోల్డర్ గుర్తుపెట్టుకొని దాంట్లోకి అయితే మీరు పోవచ్చు. లైక్ ఇప్పుడు సిడి నేనైతే డాక్యుమెంట్స్ ఫోల్డర్లో అయితే పెట్టిన, దాంట్లో ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో పైథాన్ అనే దాంట్లో. సో దీంట్లోనే ఇట్లా మీరు ఈ డాక్యుమెంట్లోనే ఉంటేనే డైరెక్టరీలోనే ఉంటేనే మీకున్న ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని లైక్ యాక్సెస్ చేయగలుగుతారు. సో pip install -r requirement.txt ఇది అనమాట ఫాస్ట్ కమాండ్. సో ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు దీనికి కావాల్సిన వీటన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. చాలా చిన్న చిన్న ఫైల్స్ అసలు దీన్ని తిప్పి కొట్టినాక ఒక 5 MB కూడా ఉంటాయి లేవో ఇవి. ఇన్స్టాల్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీని అయితే ఫర్దర్గా ప్రొసీడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను రాసిన కోడ్ అర్థం చేసుకోవాలంటే దాన్ని అర్థమయ్యేటట్టు మీకు చెప్తేనే మీరు దీన్ని ఫర్దర్గా రీరైట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు కామన్ ఫీల్డ్ ఇండికేటర్స్ అయితే నేను ఇక్కడ పెట్టినాను. ఏంటి అంటే ఇక్కడ చూస్తే యూజర్ నేమ్ ఫీల్డ్స్, పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి, సబ్మిట్ ఫీల్డ్స్, సక్సెస్ ఇండికేటర్స్. సో యూజర్ నేమ్ ఫీల్డ్స్ని, పాస్వర్డ్ ఫీల్డ్స్ని యూజ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇక్కడ ఈ లాగిన్ పేజ్ ఉంది కదా, ఇదనే కాదు ఏ లాగిన్ పేజ్ అయినా కానీ మనం ఇక్కడ చూస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని డిటెక్ట్ చేయాలంటే కోడ్ ఎట్లా డిటెక్ట్ చేస్తుంది? దీనికి ఏందో ఒక ఐడెంటిఫైయర్ ఉండిండాల. ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, మెయిల్, యూజర్, లాగిన్, ఫోన్ అని ఈ రకంగా ఇచ్చిన. సో దీనివల్ల ఏమంటే ఎయిదర్ దీంట్లో ఏది ఉన్నా కానీ దీన్ని అయితే క్యాచ్ చేయగలుగుతుంది అది. సో ఎట్లా అంటే ఇక్కడ మనం దాన్ని ఇన్స్పెక్ట్ కొడితే మనకి ఇవతల పక్క ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏమనుంది, టెక్స్ట్ టైప్ ఇన్పుట్ అంటే ఇది ఏంది ఇన్పుట్ ఇది. సో ఈ ఇన్పుట్కి ఎవ్రీ దానికి దీనికి నేమ్ అయినా ఐడి అయినా ఇచ్చింటాం. సో అట్లా దీంట్లోన మనం చూసుకుంటే దీని ఐడి ఏమని ఇచ్చినాం, యూజర్ నేమ్ అని ఇచ్చినాం. సో ఈ వర్డ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దట్ వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు మన టూల్ ఇదే ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది డిటెక్ట్ చేస్తుంది యూజర్ నేమ్ అనేది. అండ్ మ్యాక్సిమం మనం ఇట్లా హ్యాక్ చేస్తున్నామంటే మేబీ యూజర్ నేమ్ తెలిసి ఉండొచ్చు మనకి. సో ఆ యూజర్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసేది మాన్యువల్ ఎట్లా హ్యూమన్గా ఎట్లా చేస్తాము కోడ్ అయితే ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది అయితే యూస్ చేసుకొని దీంట్లో ఉన్న వాల్యూస్ని బట్టి ఇక్కడ ఉన్న వాటికి మ్యాచ్ చేసి ఆ యూజర్ నేమ్ ఫీల్డ్స్గా తీసుకుంటుంది. అండ్ ఇక నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ చేయడానికి పాస్వర్డ్స్ని కంటిన్యూస్గా ట్రై చేయడానికి ఈ పాస్వర్డ్ ఫీల్డ్ని కూడా డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ మెథడ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నేమ్ పాస్వర్డ్ అనేది, ఐడి కూడా పాస్వర్డ్ అనే ఉంది. సో వీటిలో లైక్ దీనిలో ఇక్కడ ఉన్నవి ఏ మ్యాచ్ అయినా కానీ వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చినావు సరే కాబట్టి నీకు ఇది డిటెక్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు నేను ఏదో ఒక వెబ్సైట్ వాడతా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వాడతా, నాకు ఇన్స్టాగ్రామ్ తీసుకొని నాకు ఒక 10 పాస్వర్డ్లు ఉన్నాయి, నేను గెస్ట్ చేసి పెట్టినా 10ని ట్రై చేయాలనుకున్నానంటే అప్పుడు ఏమవుతుంది, వాడు ఇన్స్టాగ్రామ్ వాడు ఇంకో మెథడ్లో లైక్ ఇక్కడ పేర్లు ఐడీలు ఇచ్చింటాడు. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి అయినా నేమ్ అయినా ఏదన్నా లైక్ ఇప్పుడు ఐడినే తీసుకుందాం, దీంట్లోనే ఇప్పుడు పాస్వర్డ్ కాకుండా PWD అని ఉందనుకుందాం దీనికి ఇచ్చినది. సో ఐడి అనేది PWD అన్నట్లు ఉంటే మనం ఏం చేస్తాం అప్పుడు దాన్ని సింపుల్గా ఇక్కడ కొత్తగా ఒకటైతే యాడ్ చేయొచ్చు PWD అని. సో అట్లా ఫర్దర్గా మీరు ఎన్ని అయినా కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే వీలైనంత కస్టమైజబుల్గా ఉండేటట్టయితే నేను ఈ కోడ్ని అయితే చేసినాను. సో ఆ రకంగా ఇది డిటెక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్మిట్ ఫీల్డ్స్. సో సేమ్ ఈ సబ్మిట్ ఫీల్డ్ కూడా ఏం చేస్తుంది, ఈ సబ్మిట్ ఫీల్డ్ని డిటెక్ట్ చేయడానికి ఏదో వాడుతుంది. టైప్ ఏంది ఇది, టైప్ అనేది సబ్మిట్ అన్నమాట. సో ఈ సబ్మిట్ కాబట్టి దాంట్లో ఉన్న వాటిని డిటెక్ట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఎక్స్పెషల్ తీసుకుంటుంది ఏంటంటే టైప్, బటన్ టైప్ని, ఇన్పుట్ టైప్ని, ఇన్పుట్ టైప్లో అయితే మనం తీసుకుంటున్నాం. సో ఇది టైప్ని అన్నమాట మనం తీసుకుంటాండేది, ఐడి కాదు, నేమ్ కాదు. సో టైప్. ఇప్పుడు హెడర్స్ లిస్ట్. సో ఇది ఏంది ఎందుకు వాడుతున్నామంటే మనం బేసికలీ ఈ బ్రౌజర్ అనేది లైక్ సిమ్యులేషన్ అయితే చేస్తున్నాం. అంటే ఒక రియల్ యూజరే విజిట్ చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళకి ఎవరైనా విజిట్ చేస్తే తెలుస్తుంది. లైక్ ఇక్కడ బ్రౌజర్ ఏజెంట్స్ అయితే యాడ్ చేసిన, మీకు ఇవి కావాలన్నా కానీ గూగుల్లో కొట్టినా కానీ దండి దొరుకుతాయి మనకి ఇట్లాంటివి. యూజర్ ఏజెంట్స్ లిస్ట్ అని కొట్టినా, యూజర్ ఏజెంట్స్ అని గిట్హబ్ అని కొట్టినా కానీ చాలా వస్తాయి.
మీరు ఇట్లా ఫర్దర్గా ఎన్నైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవి ఉన్నాయి కదా, మీరు లైక్ ఫర్దర్గా న్యూగా ఎన్నైనా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో అట్లా. అండ్ ఇక నెక్స్ట్ ఈ హెడర్ లిస్ట్ కూడా సేమ్ ఇలాగనే మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవడానికి వీలయ్యేటట్టు ఉంది. ఇక ఇది నెక్స్ట్ ఫంక్షన్ ఏంది, డిటెక్ట్ లాగిన్ ఫీల్డ్స్ అని ఫంక్షన్. సో ఈ డిటెక్ట్ లాగిన్ ఫీల్డ్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ మెయిన్గా ఈ ఫీల్డ్స్ అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది, దాని పనే అది. సో ఇక్కడ మెయిన్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ బటన్స్ని అయితే ఇక్కడ డిటెక్ట్ అయితే చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం చేసిన దాన్ని బేసికలీ నన్ను అనే దాన్ని లైక్ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకుంటుండేది డీటెయిల్స్ అని దీని నుంచే తీసుకుంటాను. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ F కొట్టి సెర్చ్ చేస్తే తీసుకుంటాండేది ఉంది. ఏమని తీసుకుంటున్నాం, నేమ్కి యూజర్ నేమ్ ఫీల్డ్ ఇక్కడ తీసుకుంటాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా చూస్తే పాస్వర్డ్ ఫీల్డ్కి ఐడెంటిఫైయర్స్, దానికి ఏముంది ఇక్కడ ఉన్న ఈ పాస్వర్డ్ ఫీల్డ్స్ యొక్క దాన్ని ఉంటుంది పాస్వర్డ్ దానికి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్కి సబ్మిట్ ఫీల్డ్. సో ఇలా తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాం, మనము డిటెక్ట్ చేస్తున్నాం యాజ్ ఎ హ్యూమన్గా. మనం ఐస్తో రీడ్ చేసినట్లే ఇది కోడ్ ద్వారా ఈ రకంగా రీడ్ చేసేటట్టు ఏదో ఒక కాన్సెప్ట్ చేసి చేసినాను నేను దీన్ని. అండ్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఒకవేళ ఇది డిటెక్ట్ కాలేదు, ఆడ మనం ఇచ్చిన దీంట్లో ఆ నేమ్ దొరకలేదంటే మనకు వెనక్కి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది, ఎర్రర్ డిటెక్టింగ్ ఫీల్డ్స్ అని. అండ్ ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్లీ లైక్ అది రెస్పాన్సెస్ టెస్టింగ్ అనేది అనవచ్చు. ఇప్పుడు సక్సెస్ అయితే మనకు 200 అనేది అయితే వస్తుంది. మనకు ఎర్రర్ 404 అని మనం చూసింటాం, ఏదన్నా దొరకలేదంటే HTTP ఎర్రర్ 404 వస్తుంది. సో అట్లా సక్సెస్ అయితే ఎర్రర్ 200 వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకు సమ్ ఎర్రర్ వచ్చిందనుకో, యూజర్ ఏజెంట్స్ రిలేటెడ్ లైక్ మేబీ బ్లాక్ చేసిందనుకో, సర్వర్ ఒక 10 సార్లు ట్రై చేస్తే ఒప్పుకుంటుంది, 1000 టైమ్స్ 1,000,000 టైమ్స్ ట్రై చేస్తే అది గ్యారంటీ బ్లాక్ చేస్తుంది. అట్లా ఏమైనా చేసినా కానీ ఎర్రర్స్ వచ్చేటట్టు అయితే ఇది ఉంది. అండ్ ఇక నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ లాగిన్ అయితే మెయిన్గా చేసే ఇది ఫంక్షన్ అనమాట. సో దీంట్లోన మనకు ఎవ్రీథింగ్ నీట్గా కొంచెం లైక్ స్క్రిప్ట్ రన్ చేసిన తర్వాత నీట్గా రావడానికి అయితే ఇదైతే ఉంది. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్స్ అయితే తీసుకుంటున్నాం, యూజర్ నీట్గా అయితే ఇన్పుట్ ఇస్తాడు. అండ్ మీరు ఎలాంటి వెబ్సైట్ అయినా కానీ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ వర్డ్ లిస్ట్ అని ఉంది. ఏంది వర్డ్ లిస్ట్ అని అంటే, మీరు బ్రూట్ ఫోర్స్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క పాస్వర్డ్ కొట్టేదాన్ని మనం ఈ వర్డ్ లిస్ట్లో అయితే పెట్టవచ్చు. మనం దీన్ని జనరేట్ అయినా చేయొచ్చు, మనకు ఆన్లైన్లో కూడా చాలా అంటే చాలా వర్డ్ లిస్ట్లు అయితే దొరుకుతాయి. సో దట్ మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. ఒక వర్డ్ లిస్ట్లో అయితే ఇక్కడ చూసే ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఒక వర్డ్ లిస్ట్లో అయితే 10 మిలియన్ ఉంటాయి, 1 మిలియన్ ఉంటాయి, కొన్ని అట్లా అలాంటి టైప్స్ ఆఫ్ వర్డ్ లిస్ట్ అయితే ఉంటాయి. మీరు గిటబ్లో అయినా కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెట్టి మీరు టెక్స్ట్ ఫార్మాట్లో ఇక్కడ వర్డ్ లిస్ట్ .txt అని పెట్టుకున్నా, ఏదో ఒకటి మీ ఇక్కడ మీ ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో నేనైతే టెస్టింగ్ కోసం అయితే ఇలాంటిది ఒకటి చేసి పెట్టిన. సో ఇక్కడ వర్డ్ లిస్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ స్టాప్ చేయడానికి Ctrl+C. అండ్ ఎవ్రీ టైం ఏం పాస్వర్డ్ ట్రై చేస్తున్నా కానీ అది చెప్తుంది, బయటకు అవుట్పుట్ ఇస్తుంది, ట్రయింగ్ పాస్వర్డ్ అన్నట్టు చెప్తుంది అది. అండ్ మనకి ఫర్దర్గా ఇదంతా చేసిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ కనుక మనకు వచ్చినట్టయితే ఇట్లా వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. అండ్ దట్టు మనం ఇక్కడ ఏంది ఇండికేటర్, సక్సెస్ ఇండికేటర్ అంటే ఎందుకు వాడుతున్నామని అంటే, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయినామే అనుకుందాం. ఇట్లా లాగిన్ కొట్టినా అంటే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్సే కొట్టినా. ఇప్పుడు లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ పైన యూజర్ లైక్ ఇక్కడ URL చూడండి, లాగిన్ పేజ్ /డాష్బోర్డ్ అని వచ్చింది. అంటే ఇది జనరల్లీ లాగిన్ అయిన తర్వాత మనకు ఏదైనా వెబ్సైట్కి అంటే దాంట్లో డాష్బోర్డ్ అనే పదమైన, అకౌంట్ అనే పదమైన, వెల్కమ్ అయినా, ప్రొఫైల్ అయినా, హోమ్ అయినా, లాగౌట్ అయినా ఇలాంటి ఏం పదాలు ఉన్నా కానీ లాగిన్ అయిన తర్వాత అది డిటెక్ట్ చేయడానికి అయితే చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా అయ్యిందని తెలుసుకోవడానికి ఇది వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పదాలతో ఉన్న వెబ్సైట్ కనుక ఓపెన్ అయినట్టయితే లాగిన్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అయినట్టు. సో అందుకోసమని నేను ఆ మెథడ్లో ఆలోచించి సక్సెస్ ఇండికేటర్గా ఇట్లా పెట్టిన. ఇన్ కేస్ మీకు లైక్ సక్సెస్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది ఏ దానికి పోతుందో తెలిసినట్టయితే ఇప్పుడు ఇక్కడ డాష్బోర్డ్కి పోతుంది. అట్లా డాష్బోర్డ్ కాకుండా సంథింగ్ ఏదో వేరే దానికి పోతుంది అనుకుందాం. అట్లా పోయినప్పుడు మనం ఇక్కడ దాంట్లో అది ఎంటర్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇట్లా మనం ఇది కూడా కస్టమైజబుల్గానే పెట్టినాను నేను దాన్ని. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా మెయిన్ ఫంక్షన్ అనేది, ఈ మెయిన్ ఫంక్షన్లో ఇట్లా
పైన ఇలా పెద్దగా ఇట్లా చిన్నగా బ్యానర్ లాగా అయితే ప్రింట్ అయ్యి లాగిన్ పేజ్ యూఆర్ఎల్స్, టార్గెట్ యూజర్ నేమ్, వర్డ్ లిస్ట్ ఎంటర్ చేయతే ఉంటుంది. అండ్ కోడ్ రన్ చేసినప్పుడు అయితే దాన్ని ఎట్లా ఎంటర్ చేయాలో అది కూడా నేను మీకు అయితే నెక్స్ట్ చెప్తా. అండ్ లాగిన్ ఫీల్డ్స్ని డిటెక్ట్ చేయడం, అండ్ ఆ తర్వాత యూజర్ నేమ్ లైక్ ఫీల్డ్ని మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ లైక్ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా కనుక డిటెక్ట్ చేయలేకపోతే లైక్ ఇక్కడ మనం పెట్టిన వాటిలో మనం ఇక్కడ టైప్ పెట్టినాం కదా, సో ఈ టైప్ కనుక లేకోకుండా లైక్ ర్యాండమ్గా అయినా కానీ జనరేట్ అవుతున్నా అలాగున్నా కానీ కైండ్ ఆఫ్ వర్క్ అయ్యేటట్టు చేయడానికి మనకైతే ఇక్కడ పెట్టడానికి అయితే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజిట్ చేసినప్పుడు పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ లిస్ట్లో లేదనుకోండి, మరీ వెనక్కి వెళ్ళి మరీ దాన్ని ఎంటర్ చేసేది వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడే ఎంటర్ చేసేటట్టు కూడా పెట్టినాను నేను దాన్ని మాన్యువల్గా ఎంటర్ చేయడానికి. సేమ్ యూజర్ నేమ్ ఫీల్డ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్. రిమెంబర్ ఇది ఫీల్డ్స్ అంటే ఇది ఈ డబ్బాలని సెలెక్ట్ చేస్తాను కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అని కొట్టడం అయితే కాదు. ఇది మీకు బేసిక్ HTML వచ్చింటే ఇది అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్పాలనుకుంటానని. అండ్ ఇక నెక్స్ట్ సబ్మిట్ ఫీల్డ్ని డిటెక్ట్ చేస్తుంది అంతే. అండ్ వాళ్ళ లేకోకుండా కానీ మాన్యువల్గా కూడా మనం దీన్ని ఎట్లా డిటెక్ట్ చేయాల్సి అంటే ఇట్లా దీని మీద ఏదంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొడితే ఇలా బటన్ టైప్ సబ్మిట్ అంటే ఈ పదాన్ని తెచ్చి దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంతే. అండ్ ఫార్మ్ యాక్షన్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా సక్సెస్ఫుల్గా వర్క్ అయితే ఇట్లా అటాక్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. అండ్ లేదు వర్క్ కాలేదు సంథింగ్ ఏదో అయిందంటే లేదా పాస్వర్డ్ అయితే దాంట్లో దొరకలేదు అనుకుంటే అటాక్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చి నో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఫౌండ్ అనేది అయితే మనకు వస్తుంది. సో అట్లా కంప్లీట్గా ఈ కోడ్ అయితే నియర్లీ 199 అంటే 200 అనుకోండి ఇట్లా 200 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఉంది కంప్లీట్గా ఇదంతా. సో దీన్ని ఇప్పుడైతే రన్ అయితే చేసాం. సో మీరు ఒక వర్డ్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక నెక్స్ట్ ఒక వెబ్సైట్ అయితే రీసెట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఎథికల్ కన్సిడరేషన్ అని సంథింగ్ ఏదో చెప్పినా కదా, ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ దీన్ని ప్రాపర్ ఆథరైజేషన్ ఉంటేనే ట్రై చేయండి. ఎలాంటి తిక్క పనులు చేసేకైతే ట్రై చేయొద్దండి. అండ్ మీరు ఏదైనా తిక్క పని చేస్తే నేను దానికి బాధ్యుని గాను, నా కంపెనీ దానికి బాధ్యులు కాదు, నాకు సంబంధించిన ఎవ్వరు కూడా దానికి బాధ్యులు గారు. కంప్లీట్లీ ఇట్స్ ఆన్ యూ. అండ్ ఇదంతా ఓన్లీ ఏదో టెస్టింగ్ పర్పస్కి అయితే చేసుకోండి, ప్రాజెక్ట్ కాబట్టి మీరన్నీ నేను దీన్ని తీసుకొని పోయి ఏదైనా వెబ్సైట్ని అడ్మిన్ నా కాలేజ్ అడ్మిన్ హ్యాక్ చేస్తుందని అట్లా తిక్క పనులు చేయకూడదు. సో జనరలీ మీరు లైక్ దీన్ని టెస్టింగ్ పర్పస్కి దీనికి వాడతారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నేను ప్రొవైడ్ చేసిన లాగిన్ పేజ్ని అయితే అటాక్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఇల్లీగల్ పర్పసెస్కి అయితే యూస్ చేయదని చాలాసార్లు చెప్తున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏదైనా తిక్క పని చేస్తే మీరు జైల్లోకి పోయినా కానీ పోవచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ లాగిన్ పేజెస్లో లాగిన్ అయిన తర్వాత IP అడ్రసెస్ అవి ఇవి మొత్తం అన్ని లాగ్ అయితే జనరల్గా డేటాబేస్లో ట్రాకింగ్ చేయబడతాయి. సో కాబట్టి రెస్పాన్సిబుల్గా అయితే ఉండండి. అండ్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అంటే బగ్ హంటింగ్ చేయాలన్నా కానీ మీరు రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పాలసీస్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి వాళ్ళకి రిపోర్టింగ్ చేయాలన్నా కానీ రిపోర్టింగ్ చేయొచ్చు. లైక్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ కనుక ఉన్నాయని అయితే అనుకుందాం. డిఫాల్ట్ పాస్వర్డ్స్ అన్నింటినీ ఏదైనా వెబ్సైట్లో టెస్ట్ చేస్తే ఫౌండ్ అయితే దాన్ని మీరు వాళ్ళ బగ్ హంటింగ్ డిపార్ట్మెంట్ డీల్ చేయగలిసే లైక్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి మీ ఒక బగ్ని వాళ్ళకైతే రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో అట్లా ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఫాలో కావాల్సినది. సో ఏంటంటే ఈ టూల్ అంతా ఆథరైజ్ సిస్టమ్స్లోనే వాడాలా. అండ్ అటాక్ చేయడానికి నేనే మీకోసం ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేసిన, సేమ్ ఇదే లాగిన్ పేజ్నే మీరు వాడాలంటే వాడుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీరు దీన్ని ఎవరికైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు అట్లా టైంకి ఏమంటే మీరు ఓన్గా ఏదో ఒక చిన్న లాగిన్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకా ఈవెన్ నేను ఫర్దర్గా కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కదా, దీంతోపాటు నెక్స్ట్ వీడియో అయినా కానీ ఫర్దర్గా ఎప్పుడైనా వీడియోస్లో అయినా కానీ క్లౌడ్ రిలేటెడ్ చెప్పినప్పుడు లేదా అట్లా మిక్స్డ్గా ఏదైనా చెప్పినప్పుడు మీకు దీని క్రియేషను అట్లా ఏమేమి ఉంటాయని కూడా నెక్స్ట్ చెప్తా. సో వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నా ఛానల్కి. సో ఇలాంటి వీడియోస్ అయితే ఫర్దర్గా మీకు ఎండ్కి వస్తాయి. యా ఇప్పుడు ఇంకా ఇంతోటి మాట్లాడిన చాలు, ఇప్పటికే 20 minutes అయింది. ఇప్పుడు కోడ్ అయితే దీన్ని రన్ చేసాం. సో దీన్ని రన్ చేయడానికి కూడా చాలా సింపుల్ థింగ్, ఏం లేదు, పైథాన్ స్పేస్ ఇచ్చి ఫైల్ ఏమేమి ఇచ్చిన crack.py అని ఇచ్చిన crack.py ఎంటర్ కొడితే ఇట్లా వస్తుంది. పైథాన్ బ్రూట్ ఫోర్స్ టూల్ బై రాహుల్ హ్యాక్స్ అని వచ్చిందే. సో ఇప్పుడు లాగిన్ పేజ్ యొక్క URL ఎంటర్ చేద్దాం. అదే ఇది ఇక్కడ ఇచ్చింది అయితే
పేస్ట్ చేసిన. సో టర్మినల్లో పేస్ట్ చేయాలంటే మీకు తెలియకుండా చెప్తాను. జస్ట్ ఊరికే కాపీ చేసి దీన్ని యూఆర్ఎల్ని ఇట్లా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది న్యూ ట్యాబ్లో. యూఆర్ఎల్ కాపీ చేసి జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అవుతుంది. ఎంటర్ కొడతా. సో లాగిన్ పేజ్ యూఆర్ఎల్ సెట్ అయింది. అండ్ టార్గెట్ యూజర్ నేమ్. సో టార్గెట్ యూజర్ నేమ్ ఏమి ఇద్దాం? నాది యూజర్ నేమ్ రాహుల్ హ్యాక్స్ అని ఇస్తా. RAHULHACKZ. అండ్ ఇక నెక్స్ట్ పాస్వర్డ్ యొక్క వర్డ్ లిస్ట్. సో ఈ వర్డ్ లిస్ట్ ఏదో ఇది యాక్చువల్గా నేను మీకు డెమాన్స్ట్రేషన్ పర్పసెస్కి కాబట్టి రియల్ పాస్వర్డ్ అయితే పెట్టినా. సేమ్ యూజర్ నేమ్ అదే, పాస్వర్డ్ అదే. ఇక్కడ మధ్యలో పెట్టినా ఇందని. సో ఇప్పుడు దీన్ని మెన్షన్ చేద్దాం. సో ఎట్లా అంటే మనం దీన్ని ఓన్ లైక్ ముందే చెప్పినా కదా డైరెక్టరీలో, సేమ్ డైరెక్టరీలో మనం ఉండాలని. ఇక్కడ ఉన్నది wordlist.txt ఎంటర్ చేద్దాం. యా ఆబ్వియస్లీ సమ్ ఇక్కడ ఈ ఎర్రర్ అయితే, ఎర్రర్ అంటే ఎర్రర్ కూడా కాదు, ఇది చిన్న వార్నింగ్ లాంటిది. ఇది కొంచెం నేను నా లోకల్ సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇంత నా వెబ్సైట్ అనేది నా లోకల్ సర్వర్లో రన్ అవుతుంటుంది, ఓన్ సర్వర్లో. సో దట్ HTTPS కొంచెం ఇష్యూస్ ఉంటాయి. సో నార్మల్లీ ఇట్లా మీకు ఇలాంటిది ఏం రాదు, క్లీన్గానే వస్తుంది. ఇంకొకసారి రన్ చేద్దాం సారీ. సో పైథాన్ crack.py ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్, యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ రాహుల్ హ్యాక్స్, వర్డ్ లిస్ట్ wordlist.txt. సో ఇక్కడ చూస్తే ఫీల్డ్స్ డిటెక్ట్ చేసింది. యూజర్ నేమ్ ఫీల్డ్ వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్ వచ్చేసి పాస్వర్డ్, సబ్మిట్ బటన్ అనేది అయితే లాగిన్, అండ్ ఫార్మ్ యూఆర్ఎల్ వచ్చేసి అంటే ఎక్కడ చేస్తుంది ఇదంటే ఈ పేజ్ ఇచ్చింది. అండ్ టార్గెట్ యూజర్ నేమ్ ఇది, వర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాను అంటే ఇది. Ctrl+C కొడితే మీకు అప్పుడే స్టాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 million ఉంటాయి. దాన్ని మాకు వద్దనుకుంటే, అంత ఎఫర్ట్స్ వద్దనుకుంటే క్లోజ్ చేయాలంటే Ctrl+C కొట్టచ్చు పెద్ద వర్డ్ లిస్ట్కి, లేదా ఫర్దర్గా చేయొచ్చు. ఇది టైం పట్టుకుంటుంది. అంటే వెబ్సైట్ స్పీడ్ ఉండాలా, మీ నెట్వర్క్ స్పీడ్ ఉండాలా. అండ్ ఒకవేళ మీకు లైక్ అంత ఇంట్రెస్ట్ ఉంది, ఏమో నేను హ్యాక్ చేయలేదని గ్యారంటీగా అంటే మీరు అంటే లైక్ అట్లాంటి పనులు చేయొద్దండి. లైక్ ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్లో చెప్తాను నేను అంతే. సో దెన్ జస్ట్ విడిచిపెట్టేయండి. మీరు జస్ట్ ఊరికే ఇది ఒక ప్రాజెక్ట్ లాగా అనుకోండి, రియల్ అటాక్స్ చేయొద్దండి. ఈవెన్ ఈ టూల్ కంప్లీట్లీ వర్కింగ్ టూల్ అయినా కానీ. సో పాస్వర్డ్ అయితే ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చింది వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఫౌండ్. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఇట్లా కోలన్ పెట్టి అయితే ఇస్తుంది. యూజర్ నేమ్ అవతల పాస్వర్డ్. అటాక్ సక్సెస్ఫుల్, వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఫౌండ్. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నది ఎలాంటి అదర్ టూల్స్ నేను యూస్ చేయడం లేదు. అంటే హ్యాకింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పవర్ఫుల్ అయిన పాస్వర్డ్ క్రాకింగ్ టూల్ వచ్చేసి THC హైడ్రా అని ఉంది. అది అట్లాంటి పెద్ద పెద్ద టూల్స్ అయితే నేను ఏం వాడడం లేదు. ప్యూర్లీ ఒక ఓన్ కాన్సెప్ట్తో ఫీల్డ్స్ని డిటెక్ట్ చేయడము, అండ్ ఆల్సో దీని హెడర్స్ని లైక్ పెట్టడము కంప్లీట్లీ ఓన్గానే ఇన్ పైథాన్లో అయితే చేసినాం మనం దీన్ని. అంటే మనం ఏదో వేరే టూల్ యూజ్ చేసుకొని ఏదో API యూజ్ చేస్తూ ఏదో చేయడం, డైరెక్ట్ లైక్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేసి అయితే మనం దీన్ని చేసినాం. సో ఇప్పుడు రాహుల్ హ్యాక్స్ అనేది పాస్వర్డ్ అని వచ్చింది. అదే పాస్వర్డ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఇటు కొట్టినాను అనుకోండి, నా బ్రౌజర్లోనే నా పాస్వర్డ్స్ యొక్క యూజర్ నేమ్స్ అన్ని రియల్ అన్నీ వస్తాయి. సో ఆల్రెడీ ఎంటర్ చేసిన. సో ఇక్కడ లాగిన్ కొడితే వచ్చింది నైస్, సక్సెస్ఫుల్లీ బ్రూట్ ఫోర్స్ ద పాస్వర్డ్ అనేది వచ్చింది. సో మీకు ఈ పేజ్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ అటాక్ని అయితే సక్సెస్ఫుల్గా ఇది చేసినట్టు. సో అదన్నమాట కంప్లీట్గా ఇది ఏంది అంటే టోటల్గా ప్రాజెక్ట్ గురించి. అండ్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అయితే కవర్ చేసినాను నేనైతే అనుకుంటున్నా దీంట్లో ఏమేమని. అంటే మీకు ఇంకా డీటెయిల్గా నీట్గా చూసుకోవాలనుకున్నా కానీ ఈ డాక్యుమెంటేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది కంప్లీట్లీ. అండ్ నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ నాకు ఈమెయిల్లో మెయిల్ చేయొచ్చు hi.rahulhacks@gmail.comకి, లేదా నా వాట్సాప్ నెంబర్ 7995041926కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ దీనికైతే కాల్స్ అయితే చేయొద్దండి. నాకు జనరల్లీ చాలా కాల్స్ వస్తుంటాయి, నేను నార్మల్గా కాల్స్ చెప్తాను. అంతగా మాట్లాడాలనుకుంటే దీనికి ఊరికే మెసేజ్ చేయండి, అప్పుడు మనం డిసైడ్ చేసుకొని మనమే మాట్లాడదాం కాల్లో. అండ్ ఇక ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాకు, ఈ రెండిట్లో ఫాలో కండి. అండ్ మెసేజ్ చేయాలన్నా కానీ ఈ అకౌంట్కి అయితే మెసేజ్ చేయొచ్చు మీరు. అండ్
ఆబ్వియస్లీ యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చాలా లెంత్ అయింది అయినో, బట్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే టైం పడుతుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ క్రియేషన్ అయితే అంత జల్దీ అయ్యేది కాదు. నాకైతే అరౌండ్ లైక్ ఒక 2 hours ఎంత పట్టింది ఈ టూల్ని డెవలప్ చేయడానికి, డాక్యుమెంటేషన్ లైక్ ఇదంతా రాయడానికి. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఇదే ఫోల్డర్లోనే crack.py ఉంది కదా, దాంతో documentation.html ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ అంతా HTML లో ఉంటుంది, మీరు దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకోకుండా VS కోడ్ కింద ఉందనుకోండి, బ్రౌజర్కి పెట్టుకోకుండా డింగ్ అని ఓపెన్ చేస్తే మీకు ఇది VS కోడ్లో పెడితే ఏంది అబ్బా డాక్యుమెంటేషన్ కాకుండా సంథింగ్ ఏదో కోడ్ ఇచ్చినారనుకుంటాడు. సో దీన్ని ఇట్లా రైట్ క్లిక్ చేసి బ్రౌజర్లోనే ఓపెన్ చేయాలి. అంటే బిగినర్స్ చాలామంది ఉంటారు, చాలామంది వీడియోలు చూస్తారు కాబట్టి ఇంత డీటెయిల్గా అయితే చెప్తానా, మీకు అనిపించవచ్చు ఎక్కువ సోదైంది అని అయితే అనిపించచ్చు. బట్ బిగినర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే ఈ వీడియో షేర్ చేయండి. సో మంచి మంచి కంటెంట్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది కూడా మంచి వీడియో అయితే మీకు లైక్ అనిపించింది అనేది అనుకుంటున్నా. సో ఇప్పటికే చాలా టైం అయింది, 26 minutes అయింది. ఇక ఇక్కడ వరకు అయితే వీడియో ఎండ్ చేస్తా. అండ్ ఇక కోడ్ కావాలంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఇదే వాట్సాప్ నంబర్, కామెంట్లో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అంతే. సో see you in the next video. Until then, bye.